గుణం అన్న రాముది అయితే ప్రతి ఒక్కరికి చెప్పే టైంలోనే చెప్తాడు. ప్రతి విషయానికి ఏదైనా సరే చెప్పే టైంలోనే చెప్తాడు. ఓకే. కానీ దానికి కరెక్ట్ మాట్లాడతాడు. ఎక్కడ ఫేర్ గాడు, రేస్ గాడు, ఫేర్ గాడు. నా తప్పు ఉంటే నాకు తప్పనే చెప్తాడు, ఒప్పు ఉంటే ఒప్పనే చెప్తాడు. ఓకే. అందరితో అంటే బాగుంటాడు. మీకు రాముకి ఏదన్నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా మర్చిపోలేనిది ఏదైనా సంఘటన జరిగి నవ్వుకున్నది కానీ ఏడ్చింది కానీ ఏదైనా గుర్తుందా? ఇద్దరు ఒక కోట్ చెప్పండి. మేము ఆవు తెచ్చినాం మేము ఓకే. స్టార్టింగ్ చిన్నప్పుడు. అప్పుడు నాకు 7 years, రాముకు 5 years. ఇద్దరం చేనుకి వెళ్ళాం. కానీ నేను ఒకటి చెప్తా, ఇట్లా నడవు ఇట్లా కొట్టడం మొత్తం రాముగే. ఆ. అయితే వెళ్ళాం. వెళ్తే సాయంత్రం 6 అవుతుందన్న. ఓకే. ఇది కొంచెం ఎమోషనల్. 6 అవుతుంది సాయంత్రం. మేము ఆవులు కట్టేసి ఇంటికి వస్తున్నాం. రాము ఏదో అప్పట్లో చిన్న చిన్న మా ఎస్టీ సాంగ్స్ ఇలాంటి పాడుకుంటా ఏదో చిన్న చిన్న జోక్ చేసుకుంటా నా ఎంబడి వస్తున్నాడు. నేను రాము ఇద్దరం కలిసి వస్తున్నాం. సడన్గా బైక్ కూడా వచ్చి తాకిండు మా రాముకి. ఈడ తాకింది ఆయనకి. ఈడ తాకితే ఒకటేసారి అడ్డం పడితే రోడ్ అవతల 2-3 పల్టీలు పడ్డాడు రాము. నాకైతే చిన్న ఏడుపు కాదన్న, నిజంగా చెప్తున్నా. ఆ రోజు రాము లేడనుకున్నా నేనైతే. అసలు ఎంత ఏడ్చినానా నేనంటే అసలు ఎవ్వరికి చెప్పుకోలేదు నేను, తెలుసా. అక్కడి నుంచి ఎత్తుకొచ్చిన నేను. ఎత్తుకొచ్చి ట్యాంక్ ఉంది ఒకటి, ఆ ట్యాంక్ దగ్గర తీసుకొచ్చి మా కొంచెం ట్యాంక్ దగ్గర నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు చల్లిన. లేచిండు, ఏమైంది అన్నాడు. అమ్మయ్యా ఏం కాలేదు. బైక్ కూడా ఆగలే అన్న, పారిపోయిండు వాడు. అసలు దెబ్బకే పారిపోయిండు వాడు. ఈయన ఉన్నాడో లేదో అని చెప్పేసి పారిపోయిండు. నాకు చిన్న ఏడవలేదు నేను, తెలుసా. ఇట్లా తుడుచుకుంటుంటే నాకు తుడిచింది ఇట్లా. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని. ఇప్పటిదాకా నువ్వు కింద పడ్డావు నీకు తెలుసా అంటే నాకు తెలియదు కదా, నాకు తెలియదు కింద పడేదని అని చెప్పిండు. ఆయన కూడా ఎమోషనల్ లాస్ట్కు. అది ఎమోషనల్.